శ్రీ గురుభ్యో నమః. వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు తరచూ వచ్చే ప్రశ్నలు కొన్ని. అవి మా అబ్బాయి ఇంటికి సరిగా రావడం లేదు, తల్లిదండ్రుల మాట సరిగా వినడం లేదు, అలాగే తరచూ మొబైల్ చూస్తూ ఏ పని చేయకుండా సోమరితనంగా ఉంటాడు. ఈ ప్రశ్నలే ఇటువంటివే ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు శాస్త్రీయంగా జ్యోతిష్యం పరిష్కార మార్గం చూపుతుందా? అలాగే హేతువాదుల విమర్శలకు కూడా తావు లేకుండా చూపుతుందా? అంటే చూపుతుందనే చెప్పవచ్చు. ఈ వీడియోలో ఇదే విషయమై చర్చిద్దాం. మొదటిది, ఇప్పుడు ఈ తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలలో 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఇంటికి సరిగా రావడం లేదు, అది ఈవెంట్. తల్లిదండ్రుల మాట వినకపోవడము, మొబైల్ చూడడము, ఇది సైకాలజికల్గా అనగా మానసిక స్థాయిని తెలుపుతుంది. ఇవి రెండు ఒకటి కాదు. ఇలా విడదీసుకొని వచ్చిన వారికి సరిగా శాస్త్రీయంగా విశ్లేషించి పంపగలగాలి. తల్లిదండ్రులకు వారికి సంతోషకరమైన మాటలు చెప్పాలా లేదా ఉపయోగకరమైన మాటలు చెప్పాలా? ఇది కూడా అస్ట్రాలజర్కి సందిగ్ధమే. వీటి గురించి కూడా చర్చిద్దాం. తల్లిదండ్రుల మాట వినకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్, ఇంటికి సరిగా రావడం లేదు అంటే హోమ్ బాండింగ్. తర్వాత మొబైల్కి అడిక్ట్ కావడం అనగా చంద్రుడు, బుధుడు, రాహువు కారకులు. వీరి గురించి శాస్త్రీయంగా విశ్లేషించి వారికి ఎలా జవాబు చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా అబ్బాయి ఇంటికి సరిగా రావడం లేదు, మా అబ్బాయి ఏ పని చేయడు, తరచూ మొబైల్ చూస్తూ కాలం గడుపుతాడు. తరచుగా ఇలాంటి ప్రశ్నలు వింటూ ఉంటాం. అలాగే ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి. ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు ముందుగా జ్యోతిష్యం గురించి చర్చిద్దాం. ఒకటి, జ్యోతిష్యం పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. 2, జ్యోతిష్యము సంఘటనలను ఎప్పుడు జరుగుతుంది అని చెబుతుంది. 3, కానీ మనుష్యుల ప్రవర్తనను వెంటనే మార్చడం చేయదు. ఇక వారి ప్రశ్నలకు సమాధానాలను చెబుదాం. అబ్బాయి ఇంటికి రావడం, ఇది ఈవెంట్ అనగా సంఘటన. 2, అబ్బాయి పని చేయడం లేదు మరియు తరచూ మొబైల్ చూస్తూ ఉంటాడు, ఇది సైకాలజికల్ కండిషన్ అనగా మానసిక స్థితి. పై రెండు వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రశ్నల గురించి కేపీ పద్ధతిలో సమాధానం దొరుకుతుందో లేదో చూద్దాం, లేదా సమస్య యొక్క మూలంలోకి తొంగి చూద్దాం. ఇందులో 1 కమ్యూనికేషన్, 2 హోమ్ బాండింగ్, 3 మైండ్ అండ్ ఇంటరెస్టింగ్, 4 మెంటల్ స్టేట్. ఇప్పుడు కమ్యూనికేషన్ అనగా సంబంధ బాంధవ్యాలు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం. దీనికి కేపీ జ్యోతిష్యంలో 3వ భావం సూచిస్తుంది. ఇక ఇంటిని 4వ భావం సూచిస్తుంది. ఇక మేధను మరియు ఆసక్తిని 5వ భావం తెలుపుతుంది. ఇక మెంటల్ స్టేట్ అనగా మానసిక స్థితిని చంద్రుడు, బుధుడు సూచిస్తారు. ఏదైనా ఒక అలవాటుకు బానిస అవడాన్ని రాహువు సూచిస్తాడు. 3వ భావ సబ్లార్డ్ వేదకు గురి కావడం లేదా 3వ భావ నక్షత్రాధిపతి వేదకు గురి కావడం. ఇవి ఉంటే మామూలుగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ వేదకు గురి కావడం అంటే ఏ సబ్లార్డ్ కానీ 6, 8, 12కు సిగ్నిఫికేటర్ కావడం. 2, 6, 8, 12 సిగ్నిఫికేటర్ల యొక్క దృష్టిలో ఉండడం. లేదు 6, 8, 12 కస్పులతో కంజాయిన్ కావడం. ముఖ్యంగా ఇవి ఉంటాయి వేద అంటే. ఇక రెండవది 4వ భావ సబ్లార్డ్ కూడా
ఇంటిపైన అనాసక్తిని సూచిస్తున్నాడా, వేదకు గురి అయ్యాడా అనేది కూడా గమనించాలి. ఇక మూడవది, 5వ భావ సబ్లార్డ్ కూడా వేదకు గురి అయ్యాడా. 4 చంద్రుడు మరియు బుధుడు వీరు వేదకు గురి అయ్యారా. 5 రాహువు లగ్న సబ్లార్డును మరియు 11వ భావ సబ్లార్డును వేదకు గురి చేస్తున్నాడా. అనగా లగ్న సబ్లార్డ్ అతని యొక్క స్థితిని తెలియజేస్తుంది. 11వ భావ సబ్లార్డ్ స్నేహితులను తెలియజేస్తుంది. రాహువు ఉంటే చెడు స్నేహాన్ని కూడా సూచిస్తుంది. ఇప్పుడు వారికి ఎలా జవాబు ఇస్తామంటే, పిల్లవాడి ప్రవర్తన ఈ జాతకంలో కనబడుతుంది. 3వ సబ్లార్డ్ వేదకు గురి అయ్యాడు కనుక, మరియు ఇక 4వ సబ్లార్డ్ కూడా వేదకు గురి అయ్యాడు కనుక, అలాగే చంద్రబుధులు కూడా వేదకు గురి అవుతూ రాహు ప్రభావం కూడా ఉంది. ఆయా దశాభుక్తులు పూర్తి అయ్యే వరకు ఈ స్థితి ఉంటుంది. మరి తరువాత ప్రశ్న అడిగిన వారికి ఏం చెప్పాలి. వారికి ఉపయోగపడే మాటలు చెప్పాలా, వారికి సంతోషకరమైన మాటలు చెప్పాలా. ఇక్కడే అసలు సిసలు జ్యోతిష్కుడు బయటికి వస్తాడు. వారికి ఉపయోగపడే మాటలే చెప్పాలి. మీరు మీ అబ్బాయిని ఒత్తిడికి గురి చేయవద్దు. తర్వాత మాట్లాడే విధానం మార్చుకోండి. మీ అబ్బాయికి దేనిపై ఆసక్తి ఉందో గమనించండి. ఇక సాంకేతికతను, మొబైల్ గురించి దుష్ప్రభావాలను వివరించండి. నిదానంగా ఆ అలవాటును మాన్పించడానికి ప్రయత్నించండి. జ్యోతిష్యం పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దోహం చేస్తుంది. మార్పు మన ప్రవర్తనతోనే సాధ్యం. ఇప్పుడు పరిష్కారాల గురించి చర్చిద్దాం. దీనికి మంత్రాలు, జపాలు లేవు, పనిచేయవని నిష్కర్షగా చెప్పడమే. తర్వాత మీ అబ్బాయికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించండి. తరువాత మెల్లగా వివరంగా చెప్పడం. ఇది శాశ్వతం కాదు. ఆయా గ్రహాల దశాభుక్తి అయిపోయిన వెంటనే మారిపోతాడు. ఎట్టి పరిస్థితులలో బలవంతం చేయవద్దండి. కానీ సమస్యను మార్చేది మీ చర్యలే. ఇక హేతువాదుల గురించి కూడా ఒక మాట మాట్లాడదాం. జ్యోతిష్యం అబద్ధం అంటారు. ఇక ఏమైనా అంటే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఇత్యాది ప్రశ్నలను సంధిస్తూ విపరీత ధోరణిలో మాట్లాడుతూ నానా హంగామా చేస్తుంటారు. కానీ ఏ శాస్త్రానికైనా దాని పరిమితులు దానికి ఉంటాయి. ఉదాహరణకు వైద్యుని దగ్గరకు వెళ్ళి రోగికి బదులుగా ఇంకొకరిని చూడమంటే ఎలా చూస్తాడు? చూడాడు కదా. అలాగే జ్యోతిష్కుడిని అడగాలంటే రక్త సంబంధికులు అవ్వాలి. కొన్ని ప్రశ్నలకు మాత్రము స్నేహితుడు అడగవచ్చు. వేరొకరిది బయటి వారు అడిగితే సమాధానం ఎట్టి పరిస్థితులలోనూ కానరాదు. ఇక ప్రశ్న జ్యోతిష్యం కొరకైతే తపన మరియు ఉద్దేశ్యం కూడా ఉండాలి. అప్పుడైతే సరి అయిన సమాధానం వస్తుంది. కానీ జ్యోతిష్యం డివైన్ సైన్స్.